భీష్ముడి కథ. పూర్వం హస్తినాపురం అనే రాజ్యంలో శంతనుడనే మహారాజు పాలించేవాడు. అతనికి గంగాదేవి భార్య. గంగాదేవి కుమారుడే దేవవ్రతుడు. చిన్నప్పటి నుంచే దేవవ్రతుడు అతి తెలివైన వాడు, ధర్మనిష్ఠుడు, మహావీరుడు. కొంతకాలానికి గంగాదేవి వెళ్లిపోయింది. తరువాత శంతనుడు సత్యవతి అనే మత్స్యకన్య ప్రేమించాడు. కానీ సత్యవతి తండ్రి ఒక షరతు పెట్టాడు. సత్యవతికి పుట్టే కొడుకులే హస్తినాపురానికి రాజులు కావాలి. ఈ మాట విని శంతనుడు బాధపడ్డాడు. తన కొడుకు దేవవ్రతి హక్కు పోతుందని అవమానంగా ఉన్నాడు. ఈ గమనించిన దేవవ్రతుడు సత్యవతి తండ్రి దగ్గరకు వెళ్లి భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. నేను జీవితం బ్రహ్మచారినే ఉంటాను, రాజ్యాన్ని కూడా కోరను. ఈ మహాప్రతిజ్ఞ విన్న దేవతలే ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు. అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు. శంతనుడు సంతోషంతో భీష్ముడికి ఒక వరం ఇచ్చాడు. ఇచ్చా మరణవర అంటే భీష్ముడు తనకు కావలసినప్పుడే మరణించగలడు. మహాభారత యుద్ధంలో భీష్ముడు కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు. కానీ అతని హృదయం ధర్మానికే వంగింది. పాండవులను ప్రేమించాడు, ముఖ్యంగా అర్జునుడిని. భీష్ముడిని ఓడించిన అసాధ్యమని తెలిసి శ్రీకృష్ణుడు ఒక ఉపాయం చెప్పాడు. శిఖండిని ముందు పెట్టమని చెప్పాడు. శిఖండిని ముందు పెట్టి అర్జునుడు బాణాలు వేయగా భీష్ముడు ఆయుధాలు దించి నిలబడ్డాడు. అలా భీష్ముడు బాణాల మంచంపై పడిపోయాడు, అయినా మరణించలేదు. సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చిన తరువాతే తన ప్రాణాలు విడిచాడు. ఆ సమయంలో భీష్ముడు యుధిష్ఠిరుడికి రాజధర్మం, మోక్షధర్మం అన్న మహోన్నత విషయాలు బోధించాడు. భీష్ముడి సందేశం: వ్యక్తిగత సుఖం కంటే ధర్మం గొప్పది. అందుకే భీష్ముడి త్యాగానికి, మాటకు, కట్టుబాటుకు చిరునామా. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ ఉంటే మాకు ఒక ఎనర్జీ వస్తుంది. మన పురాణాలలో ఎవరి కథ అయినా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ పేరు మాకు కామెంట్ చేయండి.